నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచ పటంలో కనిపించని ఒక సామ్రాజ్యం, అది అమెరికాలోని నెవాడా ఎడారిలో దాగి ఉంది. అది ఏదో తెలియని చిన్న ద్వీపం కాదు. అమెరికాలోని నెవాడా ఎడారిలో సగర్వంగా నిలబడిన ఒక స్వతంత్ర గణతంత్రం. దాని పేరే రిపబ్లిక్ ఆఫ్ మెలోసియా. దాదాపు 1 ఎకరం విస్తీర్ణంలో ప్రపంచ దేశాలకే సవాల్ విసురుతున్న ఈ దేశం కేవలం 3 పౌరులతో నడుస్తోంది. ఈ దేశాన్ని స్థాపించినది, ఏలుతున్నది, రక్షించేది ఒకే ఒక్క వ్యక్తి. అతడే ఆ దేశ అధ్యక్షుడు కెవిన్ బౌగ్. ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే. ఈ దేశానికి సొంతగా ఒక జాతీయ జెండా ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, ఒక నేషనల్ గీతం ఉంది. దానిని అధ్యక్షుడు స్వయంగా స్వరపరిచారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నౌకాదళం కేవలం ఒక చిన్న పడవ మాత్రమే. సైన్యం అంటే ఒకే ఒక సైనికుడు, అతనే అధ్యక్షుడు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ దేశానికి సొంత కరెన్సీ ఉంది. వాటి నాణేల మీద నవ్వుతూ ఆడుకుంటున్న కుక్కీ పిండి బొమ్మలుంటాయి. ఆ కరెన్సీ పేరు వలోరా. ఒకవేళ ఇక్కడ ఎవరైనా పర్యాటకులు డబ్బులు ఇవ్వకపోతే కుక్కీ పిండి నాణేలను ఇచ్చి వెళ్ళొచ్చు. మెలోసియా చట్టాలు, నియమాలు మరింత ఆశ్చర్యం కలిగిస్తాయి. ఉల్లిపాయలు, సల్మాన్ చేపలు, ప్లాస్టిక్ ఫోర్కులు, ఇలా ఎన్నో వస్తువులను దిగుమతి చేసుకోవడం ఇక్కడ కఠినంగా నిషేధించబడింది. ఎందుకంటే అవి మొలసియా ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి హానికరమని వారు విశ్వసిస్తారు. అధ్యక్షుడు కెవిన్ బౌగ్, ఆయన భార్య దేశాన్ని స్వయంగా పర్యటిస్తారు. సందర్శకులను కలుసుకుంటారు. వారికి వీసా స్టాంప్ వేసి వెల్కమ్ చెప్తారు. ఒక సరదాగా మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన గమ్యస్థానంగా మారింది. ఒక మనిషి కలలు, ఆలోచనలు ఒక చిన్న దేశంగా రూపుదిద్దుకున్నాయంటే ఇది నిజంగా అద్భుతం. మొలసియా ప్రపంచం చూడని ఒక విచిత్ర ప్రపంచం.